ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మధ్య వయసు వ్యక్తుల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఈ సమస్యతో సతమతమవుతున్నారు. అసలు వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది, చిన్న వయసులో రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పాదాల్లోని సిరల్లో అవరోధాలు ఏర్పడి చెడు రక్తం నిలిచిపోతుంది. దీంతో అవి ఉబ్బుతాయి. దీనినే వెరికోస్ వెయిన్స్ అంటారు. దీనివల్ల చాలా నొప్పిగా ఉంటుంది. సరిగ్గా నిలబడలేరు. నిలబడినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి కారణాలు చాలానే ఉంటాయి. ఈ సమస్య ఎక్కువగా కాళ్లలో వస్తుంది. అదే పనిగా నిలబడి పనిచేసే ట్రాఫిక్ పోలీసులు, బస్ కండక్టర్స్, షాప్స్లో పనిచేసేవారు, వేరే పనులు ఎక్కువగా నిల్చొని చేసేవారికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువై ఈ సమస్యకు దారితీస్తుంది. కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడటం, మోకాలి కింద ఉండే రక్తనాళాలు దెబ్బతినడం, బలహీనమవ్వడం, రక్తనాళాల్లో రక్తాన్ని కిందికి పోకుండా నిలిపే కవాటాలు బలహీనమవ్వడం వల్ల గుండెకి రక్త సరఫరా అవదు. దీంతో మోకాలి కింది రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో మారతాయి. ఇవే వెరికోస్ వెయిన్స్. ఎక్కువసేపు నిల్చోవడంతో పాటు గర్భం దాల్చడం, హార్మోన్ల ప్రభావం కూడా రక్త ప్రసరణని ఆలస్యమయ్యేలా చేస్తుంది. ఈ సమస్య సాధారణంగా అన్ని విభాగాల్లోనూ రావచ్చు. అయితే మోకాలి నుండి కింది పాదాలకు వచ్చిన సమస్యనే వెరికోస్ వెయిన్స్ అంటారు. వెరికోస్ వెయిన్స్ కి వయసు పెరగడం కూడా ఒక కారణం. సాధారణంగా వృద్ధాప్యం కారణంగా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. 50 అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగాక ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసు వాళ్ళకి కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టీచర్స్, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడి జాబ్స్ చేసేవారు ఈ సమస్య బారిన పడతారు. అదే పనిగా నిల్చొని ఉండడం వల్ల రక్త ప్రసరణ ఆలస్యమై ఇలా కాలి పిక్కల్లోని సిరలు వాపు వచ్చి రంగు మారి ఉబ్బినట్లుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా నొప్పి, దురద, మంటలా అనిపిస్తుంది. కూర్చొని నిల్చున్నప్పుడు సమస్య పెరుగుతుంది. ఇలా సిరలకు సమస్య రావడాన్ని ట్విస్టెడ్ ఎన్లార్జ్డ్ వెయిన్స్ అంటారు. ఇది చర్మానికి వాపు వచ్చి పెద్దగా అయ్యేలా చేస్తుంది. వెరికోస్ వెయిన్స్ నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ వంటి టెస్టులు చేస్తారు. పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. ఇందులో దెబ్బతిన్న రక్తనాళాలను తొలగిస్తారు. దీనినే వెయిన్ లైగేషన్ అండ్ స్ట్రిప్పింగ్ అంటారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ ట్రీట్మెంట్స్ లో కూడా అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చాయి. అదే లేజర్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి నొప్పి లేకుండా 1 గంటలోనే సర్జరీ ముగించుకొని వెళ్లిపోవచ్చు. సర్జరీ చేసిన 30 నుండి 60 నిమిషాల్లోనే నడవగలరు. మా హాస్పిటల్ అడ్రస్ MIZ 331 రోడ్ నెంబర్ 4, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్, తెలంగాణ 500072. మా కాంటాక్ట్ నెంబర్ 9881 9331.